యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో ఐకి సంబంధిత ప్రాబ్లమ్స్‌తో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారండి. కొంతమందికి భూతద్దాలు లాంటి కళ్ళు, కొంతమందికి స్పెట్స్, కొంతమందికి స్పెట్స్ లేకుండా అట్‌లీస్ట్ 10 మందిలో ఒక 9 మంది కూడా లేరు. ఏదో ఒక్కరుంటారు ఎక్కడో స్పెట్స్ లేకుండా. అలా అయిపోయింది సమస్య ఈ మధ్యకాలం. బికాజ్ స్క్రీనింగ్ అండి. ఆటోమేటిక్‌గా స్క్రీనింగ్, మొబైల్ స్క్రీనింగు, ల్యాప్‌టాప్స్, చిన్న పిల్లలు కూడా క్లాసెస్ లేదంటే ల్యాప్‌టాప్స్, మొబైల్ కనెక్ట్ చేశారు. ఈ లాక్‌డౌన్ అనేది ఒక పెద్ద శిక్ష జనాలకి. ఎందుకంటే దానివల్లే మొబైల్స్ పిల్లలకి అంతకుముందు మొబైల్స్ ఉండేవి కాదు. ఇంట్లో ఒక 5 మంది ఉంటే దాంట్లో ఒకరు మొబైల్ ఉండేది. ఈ మధ్య 5గురు ఉంటే చిన్న పిల్లలతో సహా మొబైల్ ఉంటుంది. స్క్రీనింగ్ ఎక్కువ అయిపోతుంది. దాంతోపాటు అన్నం తింటున్నప్పుడు పిల్లలు స్క్రీనింగే. అట్లీస్ట్ కొంతమంది అయితే మొబైల్ మోషన్కి వెళ్తున్నప్పుడు కూడా మొబైల్ తీసుకెళ్తుంటారు. ఇంత స్క్రీనింగ్ అయిపోతే కళ్ళు ఎంత అలిసిపోతాయి. దానివల్ల ఎన్ని నర్వ్స్ కానీ, ఆర్టరీస్ కానీ, వెయిన్స్ కానీ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉండి దానివల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి హెడేక్ అని, కొంతమందికి మైగ్రేన్ అని, కొంతమందికి విపరీతమైన అసలు డ్రౌజీగా ఉంటాయి కళ్ళు. అసలు మార్నింగ్ లేచిన వెంటనే కళ్ళలో నుంచి ఆటోమేటిక్గా కళ్ళ నుంచి వాటర్ వస్తుంటాయి కొంతమందికి. ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఎందుకు అంత స్ట్రెయిన్ అయిపోతుంది కళ్ళు. కాబట్టి కంటి సమస్య 100% మొబైల్ స్క్రీనింగ్ అధికంగా ఉండిపోవడం వల్ల. సో స్క్రీనింగ్ అవసరం ఉంటేనే వాడండి. అంటే మొబైల్ అవసరం ఉంటే వాడండి. టైం తీసుకొని ప్రత్యేకంగా పడుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా బెడ్ మీదకి మొబైల్ తీసుకెళ్ళి చూస్తా కూర్చుంటారు. రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 3 గంటలు అవుతుంది అన్న విషయం కూడా మర్చిపోతారు. అలా స్క్రీనింగ్ టైమింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాయండి ఐస్. అంటే మొబైల్ యూజింగ్ తగ్గించండి. అక్కడే మీరు 80% ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నట్టు అయిపోతారు. దాంతోపాటు మనం మార్నింగ్ లేచాక సన్కి మనకి మార్నింగ్ ఎండ మనకి బాల్కనీలో కానీ బయట ఎండ తగిలితే ఎండ కూర్చొని పొద్దున్నే ఎండకి మంచిగా కొద్దిగా చల్లగా ఉంటుంది, కొద్దిగా గోరువెచ్చి వేడిగా ఉంటుంది. అలాంటి ఎండ కూర్చొని ఐ మూమెంట్స్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు స్క్రీనింగ్ అనుకోండి, మొబైల్ చూస్తున్నాం, ఇలా అయితే చూడం కదా, ఒకటే వేలో చూస్తుంటాం. ఒక మనిషి కూడా ఏమి తినకుండా తినేసి ఫుల్గా ఒకటే చోట కూర్చున్నాడు అనుకోండి, పెరిగిపోతూ ఉంటాడు. అలాగా కంటి చూపు కూడా ఒకే వైపున ఇలాగే చూస్తున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, నా ఆర్టరీస్, నర్వ్స్కి ఏం పని ఉండదు కదా, మజిల్ కూడా పని ఉండదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మూమెంట్ ఉండాలి. ఐబాల్ మూమెంట్ అప్, డౌన్, సైడ్స్, క్లాక్ వైజ్ తిప్పడము, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం, రైట్ అప్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్ తిప్పడం. మంచిగా చేతుని ఇలా రబ్ చేసుకొని మంచిగా అరిచేతుని ఇలాగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం. ఇలా వెరీ లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవడం. సాయంత్రం పూట కుదిరితే కీరాని కట్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకోవడము. లేదంటే ఒక చిన్న నాప్కిన్ నీళ్ళలో డిప్ చేసుకొని బాగా స్క్వీజ్ చేసుకొని, అంటే కేర్ తీసుకోవాలి మనం. హెల్త్ కేర్. ఇప్పుడు ఫేస్ ఏదైనా పాడైతే ఏదైనా క్రీములు, లోషన్లు, రకరకాలు, స్కిన్కి దురద వచ్చిందంటే రకరకాల ఆయిల్స్ వాడుతున్నాం. బట్ ఐ కేర్ ఎక్కడుంది ఇక్కడ? స్పెషల్ కేర్ తీసుకోవట్లేదు ఐస్కి. కీరాని కట్ చేసి చల్లగా కీరాని కళ్ళ పైన పెట్టుకోండి. ఒక తడి నాప్కిన్ తడిపేసి మంచిగా స్క్వీజ్ చేసిన కళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏది చూడాలన్నా కళ్ళే ఉండాలి. దానికి ఒక తెర పెట్టేసుకున్నాం, ఒక అద్దాల తెర పెట్టుకున్నాం. ఆ అద్దాల తెర లేకపోతే ఎక్కడ ఏది చూడడానికి లేదు, కనపడదు మనకు అసలు. కాబట్టి సో స్పెషల్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఒకటే అంటాను, బెస్ట్ డాక్టర్, ఐ స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటారంటే సూర్యభగవానుడే. మార్నింగ్ లేచాక మంచిగా కూర్చొని బాల్కన్లో ఐ మూమెంట్స్ చేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు హ్యాపీగా పడుకొని ఒక తడి నాప్కిన్ కళ్ళపైన వేసుకుంటే అద్భుతంగా, అసలు మీకు ఎవరికైతే స్క్రీనింగ్ ఎక్కువ అలవాటు ఉంటుందో ఆ స్క్రీనింగ్ తగ్గించుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలకి స్పెడ్స్, సో అది ఏంది మనం అసలు మైనస్లోనే పోతుంటుంది, అంటే పెరుగుతూనే పోతుంది కానీ తరగడం అనేది జరగట్లేదు. మా అబ్బాయికి మనం వెళ్ళినప్పుడు లైట్ సైట్ ఉంది మేడం, మళ్ళీ వెళ్తే మళ్ళీ పెరిగింది, పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం అనే ఛాన్సే లేదు ఇక్కడ. కదా ఎక్కువ స్క్రీనింగ్ అయిపోయింది. జనరల్గా మాట్లాడుతున్నాం మనం. స్క్రీనింగ్ ఉంటే తగ్గించండి. 100% కళ్ళపైన తడి క్లాత్ వేసుకోవడం, మార్నింగ్ లేచాక ఫిజికల్ యాక్టివిటీలో స్పెషల్లీ ఐ రిలేటెడ్కి ఇచ్చి మంచిగా చేసుకోవడం అన్న అద్భుతంగా పనిచేస్తుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ న్యాచురోపతిలో అండ్ యోగా వాళ్ళలో కూడా చాలామంది తెలుసు. త్రాటక క్రియ అంటే ఒక క్యాండిల్ని వెలిగించి మనం ఒక ఎదురుగా కూర్చొని జస్ట్ 30 సెకండ్స్ అలా చూడడం, ఐస్ క్లోజ్ చేసుకోవడం, మళ్ళీ ఐస్ క్లోజ్ చేసి ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ ఐస్ చూడడం. 30 సెకండ్స్ ఒక 10 to 15 minutes త్రాటక క్రియ చేసుకుంటే నిద్ర బాగా వస్తుంది, పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అండ్ కంటి సమస్య 100% చెప్తున్నాను, ఒక 20-30 రోజులు చేయించండి, మళ్ళీ వెళ్ళి చేయించుకోండి, మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏదైతే పెరుగుతా పోయినదో అది తరుగుతానే వస్తుంది. మంత్కి ఒకసారి కొద్దిగా చేయించుకుంటుంటే కొద్దిగా స్పెట్స్ తగ్గించడం కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం ప్రత్యేకంగా దాన్ని శ్రద్ధగా చేయాలి. ఒకరోజు చేసి 3 రోజులు వదిలేయడం, పిల్లలకు కుదరట్లేదని మనకు కుదరలేదని చెప్పి పోస్ట్పోన్మెంట్ చేయకూడదు.
మనం ఆకలిస్తే తింటాం. అలాగే ఒక మూమెంట్ ఏదైనా చేస్తున్నామంటే అది ఏదైనా సరే, అది యోగా కానివ్వండి, త్రాటక క్రియ కానివ్వండి, అది రెగ్యులరైజ్ చేయాలి మనం చేసుకుంటూ. ఇంకా అద్భుతంగా బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, పొటాషియం తక్కువైనా కూడా మనకి కాల్షియం తక్కువైపోయినా సరే, ఈ డి విటమిన్ తక్కువైనా సరే మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తాయి. సో ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయంటే మస్క్ మిలన్ ఫ్రూట్ డైజెషన్ని, వెయిట్ మేనేజ్మెంట్కి, లంగ్ కెపాసిటీకి, మన పేగుల్లో కొద్దిగా స్ట్రెంగ్త్ ఫామ్ అవ్వడానికి, అండ్ స్పెషల్లీ ఐస్కి అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మస్క్ మిలన్, తర్బూజా ఫ్రూట్. మోర్ కంటెంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ విటమిన్స్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, సో పొటాషియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది. మంచి అద్భుతమైన ఫ్రూట్ అండి ఇది. ఆ ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకోండి. ఐ మూమెంట్స్ బాగా చేసుకోండి. తొందరగా పడుకోండి. స్క్రీనింగ్ చూడడం వల్ల లేట్గా పడుకోవడము, లేట్గా లెగడము, లేట్గా లేచిన తర్వాత కూడా లేస్తూ కూడా పక్కన మొబైల్ లేకపోతే లెగం మనం. అలా అయిపోయింది సిచ్యువేషన్. మొబైల్ స్క్రీనింగ్ తగ్గించండి. హెల్దీగా ఉండండి. అవసరం ఉన్నంత వరకే చూడండి. అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసి మంచి ఫ్రూట్స్ తీసుకోండి. దానిమ్మకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్యలకి. మస్క్ మిలన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. మనం కొన్ని నట్స్ తీసుకుంటే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం డైలీ మనం రైస్ తింటున్నప్పుడు, మనం కర్రీ చేస్తాం కదా, కర్రీలు చేస్తున్నప్పుడు ఈ పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ని పౌడర్ చేసుకొని ప్రతి కూరలో వేసుకోవడము. వాల్నట్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక్కటి కాదండి, మనం డైలీ తినే ప్రతి ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి కంటికి. కానీ స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువైపోవడం వల్ల ఐ సమస్యలు వస్తుంది. స్క్రీనింగ్ తగ్గించండి. తొందరగా పడుకోండి. మంచి ఫ్రూట్స్ తీసుకోండి. ఫైబర్ ఫ్రూట్స్, దానిమ్మకాయ తీసుకోండి, మస్క్ మిలన్ తీసుకోండి, నట్స్ తీసుకోండి. మనం చెప్పిన ప్రతి పాయింట్ వాల్యుబుల్ పాయింట్. హ్యాపీగా మన సమస్యని మనమే తగ్గించుకోవచ్చు. సో సమస్య ఎక్కువ అయితే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సమస్య ఎక్కువ ఎందుకు అవుతుంది? మనమే మన చేతులారా తెచ్చుకుంటున్నాం సమస్యని. సో తగ్గించుకుంటూ స్క్రీనింగ్, మంచి ఫ్రూట్స్ తింటూ, మార్నింగ్ లేచాక ఎక్సర్సైజ్ చేసుకుంటూ తొందరగా పడుకుంటే మాత్రం కంటి సమస్య కాదు కదా, శరీరంలో ఏ సమస్యలు రావంట నేనైతే. కాబట్టి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.